तेलंगाना रक्षण सेना की रियासती दफ्तर बंजारा हिल्स में 80वीं यौम आज़ादी के मौके पर कौमी परचम कुशाई तकरीब मुनक़्क़द हुई। पार्टी सदर कविता ने कौमी तिरंगा लहराया। इस मौके पर इन्होंने मुल्क के आवाम को यौम आज़ादी की मुबारकबाद पेश करते हुए कहा कि हमें अपनी तारीख़ से वाकिफ़ होना चाहिए, क्योंकि जो लोग तारीख़ को जानते हैं वही बेहतर मुस्तक़बिल तामीर कर सकते हैं। कविता ने कहा कि बरतानवी दौर में हिंदुस्तान के साथ होने वाली नाइंसाफ़ियों, इनकी तकसीम करो और हुकूमत करो की पॉलिसी और हमारे आबा व अजदाद की जद्दोजहद को नई नस्ल तक पहुंचाना ज़रूरी है। इन्होंने कहा कि आलमी जंगों में शिरकत के बदले आज़ादी देने का वादा भी बरतानवी हुकूमत ने पूरा नहीं किया। इन्होंने कहा कि बरतानवी दौर में कबाइलियों की जंगलात से निकाला गया और इनके साथ नाइंसाफ़ियाँ की गई। बरतानवी हुकूमत ने जाते जाते हिंदुस्तान को हिंदुस्तान और पाकिस्तान में तकसीम करके दोनों मुल्कों को मुस्तकिल दुश्मन बना दिया। इन्होंने कहा कि बरतानवी दौर में हिंदुस्तान समेत कई ममालिक की दौलत लूटी गई और आज दुनिया की मुख्तलिफ ममालिक अपनी लूटी गई दौलत वापस करने और बरतानवी शाही ख़ानदान पर माफ़ी पर जोर दे रही हैं। कविता ने कहा कि तेलंगाना रक्षण सेना भी हिंदुस्तान से ले जाए गए कोहिनूर हीरे समेत दीगर कीमती असासों को वापस करने का मुतालबा करती है। इन्होंने जोर दिया कि हमें बरतानवी दौर की हुक्मरानी और इसकी जहानत से मुकम्मल तौर पर निजात हासिल करनी होगी। अपनी तारीख़ और अपने आबा व अजदाद की जद्दोजहद को बच्चों को बताना होगा, क्योंकि तारीख़ से मुकम्मल वाक़फ़ियत ही एक मजबूत और बेहतर मुस्तक़बिल की बुनियाद बन सकती है। తెలంగాణ రక్షణ సేన సైనికులందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం నమ్మినట్టుగానే చరిత్ర తెలుసుకున్న వాళ్ళే భవిష్యత్తును బలంగా నిర్మించుకోగలుగుతారని చెప్తారు. మనము స్వతంత్రం తెచ్చుకోవడానికి మన పూర్వీకులు చేసినటువంటి పోరాటం, అదేవిధంగా బ్రిటిష్ రాజ్యం మన దేశం నుండి లూటీ చేసినటువంటి సంపద, ఆ విధానం, ఆ పద్ధతులు అన్నీ కూడా బలంగా గుర్తించాలి, గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమం ప్రారంభమవుతా ఉంది. సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పేవాళ్ళు. అంటే అన్ని దేశాలను కూడా పాలించింది బ్రిటిష్ ఆనాడు ప్రభుత్వం. అయితే ఇవాళ బ్రిటిష్ చేత పాలించబడినటువంటి అనేక దేశాలు కూడా మా సంపదను మాకు వాపసు ఇవ్వాలి, మా గౌరవాన్ని మాకు వాపసు ఇవ్వాలి. బ్రిటిష్ రాజ్యం చేసినటువంటి హింసకు బ్రిటిష్ రాజు చార్ల్స్ III ఎవరైతే ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి డిమాండ్ ఇవాళ తెలంగాణ రక్షణ సేన తరఫున మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన కోహినూర్ మనకి ఇవ్వాలి, మనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జలియన్వాలా బాగ్ లాంటి ఇన్సిడెంట్ లో నిరాయుధులైనటువంటి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వందలాది మందిని చంపడం కావచ్చు, కృత్రిమంగా కరువు వచ్చిందనే పేరుతోని బ్రిటిష్ రాజ్యం సృష్టించినటువంటి కరువుతోని లక్షలాది మందిని చంపడం కావచ్చు, 2 ప్రపంచ యుద్ధాలకు కూడా లక్షలాది మంది భారత ప్రజల్ని తీసుకుని వెళ్ళి మరి అప్పుడు కూడా మనకు వాగ్దానం చేసినటువంటి స్వతంత్రాన్ని ఇవ్వకుండా, ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనల్ని అణచివేసినందుకు కావచ్చు. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక విషయాలకు బ్రిటిష్ రాజు, బ్రిటిష్ యొక్క మొత్తం క్రౌన్ మన ఇండియాకి క్షమాపణలు, పబ్లిక్ అపాలజీ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ వారి ఆలోచన విధానం ఇంకా మనం వదిలిపెట్టిపోలేదు. ఇవాళకి కూడా ఇంగ్లీష్ మాట్లాడినదే గొప్పగా అనుకుంటున్నాం, భారత భాషల్లో మాట్లాడిన వాళ్ళని పలసగా చూస్తాం. ఆ విధానం పోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థను ఇంకా పెంచి పోషించేందుకు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసింది. ఆ చట్టాలను మనం ఇంకా మార్చుకోలేకపోతున్నాం. మన ఆదివాసీ దినోత్సవం రోజు కూడా అనుకున్నాం, అంతకుముందు అడవిలో ఆదివాసీ బిడ్డలు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మొత్తం అడవిని రాజ్యం కిందకి తీసుకొచ్చి ఇప్పటికి కూడా అడవంతా కూడా మన రాజ్యం కిందనే ఉండేటట్టుగా అన్యాయం జరుగుతూ వచ్చింది. 1 కాదు 2 కాదు, ఆ ఆలోచన విధానం పోవాలి. ఎర్రతోలు చాలా గొప్ప, నల్లతోలు మంచిది కాదని, లేకపోతే ఒకరు గొప్ప ఒకరు పెద్ద అని, ఒక కులం పెద్ద ఒక కులం చిన్న అని, ఇవన్నీ ఇంకా పెద్ద ఎత్తున బ్రిటిష్ చట్టాలు చేసి మనల్ని పర్మనెంట్గా డివైడ్ చేసింది.